హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ నేను మీకు బెండకాయ కూర జిగురు లేకుండా విడివిల్లాడితే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రండి చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో బెండకాయ ముక్కలు, సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే చింతపండు జ్యూస్ ఒక కప్పుడు తీసి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీను ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఇవి రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చూసారా బెండకాయ ముక్కలు విడివిల్లాడితే ఎలా వచ్చాయో. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం పంచదార వేసుకోవాలి రుచికి. అలాగే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇవి మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయింది, కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ కూర అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా విడివిల్లాడితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.